సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా జైల్లో ఉన్నారు. కవిత గారిని ఈడీ వాళ్ళేమో అదుపులోకి తీసుకున్నారండి, ప్రశ్నిస్తున్నారు. మరి ఏంటి కేజ్రీవాల్ చాలాసార్లు ఈడీ నోటీస్ ఇచ్చినా సరే ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు ఏదో వినపడుతుందా ఆయనేమో అంటే హైకోర్టు మీరు అరెస్ట్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, ఈడీ అరెస్ట్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని హైకోర్టు అంటున్నారండి. దీన్ని ఎలా చూద్దాం? యాక్చువల్గా కేజ్రీవాల్ గారు ఈ రోజు హాజరు కావాలి. 10 సార్లు పిలిచారు, అంటే ఇది 9వ సారి. మాట వరుస 10 సార్లు అనుకుందాం. పిలిచిన ప్రతిసారి, సమన్లు జారీ చేసిన ప్రతిసారి ఆయన రావట్లేదు. సో ఈసారి కీలకంగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ కవిత లోపల ఉంది కాబట్టి. అంటే ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ అన్యామ్య ఏదో చెప్పినా మెయిన్ తిమింగలం కవితే. కవిత తర్వాత కేజ్రీవాల్. సో ఇప్పటి వరకు కవిత రాలేదు కాబట్టి కేజ్రీవాల్ అమ్మయ్య అనుకున్నాడు. కవిత వచ్చేసింది. ఇంకేమైంది? ఈ రోజు ఆయన ఏ విచారణకు హాజరు కావాలి. అయితే ఈడీ నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి మీరే అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసాడు. వాళ్ళు మా దగ్గర రావద్దు, దయచేసి నేను కనిపించినా ఇలా చూడకుండా పొమ్మని చెప్పండి, నా దగ్గర రావద్దని చెప్పండి, వాళ్ళని చూస్తే నాకు కొంచెం భయంగా ఉంది, లేదా కొరికేసేలాగా రక్కేసేలాగా ఉన్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు గారు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటే జస్టిస్ ఏం చేశాడంటే, నా వల్ల కాదు, మేమైతే అరెస్ట్ నుంచి మేము కాపాడలేము, మీరు ఇంకేమైనా కావాలనుకుంటే వాళ్ళకి సహకరించాల్సిందే ఖచ్చితంగా, ఈడీ ఏం చెప్పితే మీరు అది చేయాల్సిందే, ఈడీ మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వగలిగే అంత ఇది మాకు లేదు, అంటే ఉన్నప్పటికీ ఇవ్వలేము మేము. ఫర్ ఎగ్జాంపుల్ వీ కాంట్, వాళ్ళు ఏం చెప్తే దానికి సహకరించండి మీరు అంతే. నేను సహకరిస్తాను, పిలిచినప్పుడల్లా వెళ్ళొస్తాను, ఎప్పుడు మాట్లాడమన్నా ఏది మాట్లాడమన్నా మాట్లాడతాను, కానీ ఈ ఒక అరెస్ట్ వ్యవహారమే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది, దయచేసి అదేదో కొంచెం చూడండి అంటే ససేమిరా మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళ నేతృత్వంలోని ఆ బెంచ్లో ఉన్నటువంటి జస్టిస్ ఈరోజు చెప్పేశాడు, ఖరాఖండిగా చెప్పేశాడు, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అంటే మాకు అభ్యంతరం లేదు ఇన్ సెన్స్, కేజ్రీవాల్ గారిని ఇప్పటికి చాలా సార్లు పిలిచాడు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగింది నిజమే అని చెప్పేసి ఇంతమంది చెప్పారు. ఆ సుకేష్ ఏమో కవిత కేజ్రీవాల్ నన్ను మధ్యలో పెట్టి చిల్లర అటు ఇటు తిప్పారు, ఈ డబ్బాలు ఆ డబ్బాలు ఈ డబ్బాలు ఎలా డబ్బులు ఏ విధంగా మలిచాలో అన్నీ చెప్పాడు. ఏదో ఏ హోటల్లో ఎన్నిసార్లు వీళ్ళు కలిశారో అన్ని మాట్లాడుకున్నారు. ఈయనకు సంబంధించిన మనిషి కవిత దగ్గరుండి పిల్లైని ఎలా పరిచయం చేశాడో ఆయన చెప్పాడు. కవితే 100 సార్లు మాట్లాడి, నువ్వు నాతో చేసిన బిజినెస్ పిల్లయితో చేసినా ఒకటే, మేమిద్దరం ఒకటే, ఆయన నవ్వినా ఒకటే నేను నవ్వినా ఒకటే, ఆయన ఏడ్చినా ఒకటే నేను ఏడ్చినా ఒకటే, నువ్వు ఆయనకు 100 కోట్లు ఇచ్చినా ఒకటే, నాకు 100 కోట్లు ఇచ్చినా ఒకటే, ఆయన నీకు 100 కోట్లు ఇచ్చినా ఒకటే, నేను ఇచ్చినా ఒకటే, సో ఆయన నేను ఒకటే, మీరు బిజినెస్ లో నన్ను ఎలా చూస్తున్నారో ఆయన అలాగే చూడండి అని ఆవిడ చెప్పినట్లుగా ఈయన చెప్పాడు. 65% వాటాలు ఉన్నాయండి, కేజ్రీవాల్ని నిమరడానికి ఒక 100 కోట్లు ఇచ్చారు, ఇలా వ్యవహారం జరిగిందని మిగతా వాళ్ళందరూ చెప్పారు. ఆ సిసోడియా గారు కూడా అదే అంశం చెప్పారు, కవిత 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 అనే చెప్పారు. సో ఇప్పుడు కవితకి మెయిన్గా నెక్స్ట్ కేజ్రీవాలే. అసలు విషయానికి వస్తే మొత్తానికి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఈ సీన్ మొత్తానికి కవితే. వై? బికాజ్ కేజ్రీవాల్ అంటావా, ఆయనకు రాజకీయం తెలియదు, చిన్నప్పటి నుంచి రాజకీయాలు లేడు ఆయన. అవినీతి నిర్మూలన భారతదేశం కావాలని ఒక సామాన్య ప్రజలాగానే ఏదో పోరాటం చేశాడు. అందరూ మనకు నాయకుడు దొరికాడు అన్నట్టుగా ఆయనకి జేజేలు పలికారు. అలా అన్నా హజారే లాగే వచ్చాడు ఈయన, అంతే సింపుల్గా చెప్పాలి అంటే. పెంచుకున్నాడు, ఒక పార్టీ పెట్టాడు, మొత్తం అవినీతిని ఊడి చేస్తామని చీపురు పట్టుకొచ్చాడు. సరేలే ఈయన ఏదో ఊడుస్తా అంటున్నాడు కదా, ఒకసారి ఒక చీపురు చేతికి ఇస్తే చూద్దాం ఒక 5 ఏళ్ళు ఎంత బాగా ఊడుస్తాడో అంటే, ఇక్కడ ఏం ఊడ్చాడో వాళ్ళకి తెలియదు కానీ పక్క రాష్ట్రాల నుంచి మాత్రం బాగానే ముడుపులు అందుతున్నాయని తెలిసింది ఈ లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత. సో అసలు విషయానికి వస్తే ఈయన జనాల నుంచి వచ్చాడు కాబట్టి ఈయనకి ఇవి తెలియదు. చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఎలా ఉంటాయో కేసీఆర్ ఫ్యామిలీకి బాగా తెలుసు. నెక్స్ట్ తెలంగాణ నాడి సెంటిమెంట్ని పట్టుకొని ఎలా గెలవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. జై తెలంగాణ తెలంగాణ ఉంటుంది, ఈ తెలంగాణ ఉంటుంది ఇది అని చెప్పేసి అందరిని రెచ్చగొట్టి పాపం పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకునే వరకు తీసుకొచ్చి వాళ్ళందరినీ చంపి, నీ కూతురు ఆత్మహత్య చేసుకుందా తెలంగాణ కోసం? నువ్వు చేసుకున్నావా?
నీ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడా? లేదు కదా. లేదు. వాళ్ళందరినీ రెచ్చగొట్టి చేయించేసి స్తూపం ఒకటి పడేసావు. నేను మీ అందరికి సంఘీభావం తెలియజేస్తాను, లోపలేం లేదు, బయటికి జస్ట్ అలా. సరే, సంథింగ్ ఏదో వాట్ హ్యాపెండ్. రాజకీయాలు బాగా తెలుసు, మనుషుల్ని వాడుకోవడం తెలుసు, మానసికంగా వాడుకోవడం తెలుసు, అండ్ వాళ్ళని డబ్బులకి ఏ విధంగా ఉపయోగించుకోవడం తెలుసు. నెక్స్ట్ నీ గెలుపు కోసం బయట వాళ్ళని ఎలా తొక్కాలో నీకు తెలుసు. ఎమోషనల్ గా తీసుకున్నారు జనాలు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో నువ్వు తిరుగుతున్నావు ప్రచారం, నీలాగే బండి సంజయ్ తిరగాలనుకుంటాడు, రేవంత్ రెడ్డి తిరగాలనుకుంటాడు. వాళ్ళకేమో ర్యాలీలకి పర్మిషన్ లేవు, ధర్నాలకు పర్మిషన్ లేవని అరెస్టులు చేసి పడేస్తావు, గృహ నిర్బంధం చేస్తావు. షర్మిల ఇంట్లోంచి బయటకు వస్తే తలుపులేసేస్తావు. పాపం, అవునా కదా? ఆవిడ బయటికి వస్తే చాలు వెంటనే ఇంటి దగ్గరే. ఇంకా ఈ రేవంత్ రెడ్డి వీళ్ళన్న కనీసం అక్కడ దాకా బజార్లోకి వచ్చారు, కానీ షర్మిల జస్ట్ అడుగు బయట పెడితే చాలు పోలీసులు వచ్చి తీసుకెళ్లి లోపల దోసేయడం, లేదంటే తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించడం. నేను ఇటుపోను అంటే కారు లేపి తీసుకెళ్ళావు మొత్తం అందరి ముందు, ఆడపిల్లని కూడా చూడకుండా. ఎన్ని చేయాలో అన్ని చేసావు, ఎంత దోచాలో అంత దోచావు. పనికి మాలిన ప్రాజెక్టులన్నీ కట్టావు, 2 రోజులు అయితే కూలిపోయేవి. ఏదో మొత్తానికైతే సర్వనాశనం చేసావు రాష్ట్రాన్ని. ఆ యాదగిరి గుట్ట గుడి ఒకటి కట్టావు, ఒరిజినల్ గుడి ఆల్రెడీ ఉంది, ఒరిజినల్ దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుడిని సృష్టించి అక్కడ పెట్టావు. సంథింగ్ లైక్ దట్. ఇంకా అక్కడ నీ బొమ్మలే చెక్కించుకున్నావు, దేవుడు ఎందుకులే నేనే దేవుడిని అని. తర్వాత గొడవ చేస్తే మార్పించుకున్నావు. రచ్చ చేయాల్సిందంతా చేశారండి వీళ్ళు. సో ఇప్పుడు వీళ్ళవి బయట పడుతున్నాయి అంతే, అంతమించి ఇంకేం లేదు. కేజ్రీవాల్ కి ఇవన్నీ తెలియదు కదా, ఆయన ఇన్ని చేయలా, ఏం తెలియదు ఆయనకి, ఏం కట్టాలో తెలియదు, ఏం కూల్చాలో తెలియదు. అవినీతి తీస్తా అని వచ్చాక రాజకీయ నీళ్లు బాగా పడ్డాయి, వీళ్ళందరితో చేతులు కలిపేసి వీళ్ళే నాశనం చేశారు ఆయన్ని. పాపం ఆయన ఏం చెడిపోలే. సరే, అట్లా అని చెప్పి ఆయన తప్పేం లేదు, శుద్ధ పూస అని కూడా మనం అనలేంలే. కానీ జరిగింది అయితే ఇది. ఓవరాల్ గా ఇప్పుడు కవిత అరెస్ట్ అయిపోయింది ఇన్ సెన్స్ అట్లీస్ట్ అంటే అరెస్ట్ అయినట్టే లే, ఎంతసేపు తెల్లారితే నిజం ఒప్పేసుకుంటది, తోసేస్తారు లోపల, పెద్ద విషయం కాదు ఇది. ఇక నా మెడకి ఎక్కడ చుట్టుకుంటదేమో అని చెప్పేసి ఈయన పిటిషన్ దాఖలు చేస్తే వాళ్ళు ససేమిరా కొట్టి పడేశారు. అండ్ ఇప్పుడు భయం పుట్టుకుంది కేజ్రీవాల్కి. ఇప్పుడు ఈ 23 తర్వాత ఎలాగో ఈ పొడిగింపు కార్యక్రమం ఉంటది, ఈ కస్టడీ పొడిగింపు ఉంటది. ఈ పొడిగింపు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక పక్క సుప్రీంకోర్టు సెలవులు ఉంటాయి. వీళ్ళు ఆల్రెడీ వీడి చేత నిజం చెప్పిచ్చేస్తారు, తొక్కినార తీస్తారు. అవునా? అంత అయిన తర్వాత నిజం ఒప్పేసుకుంటది ఈ మంత్ ఎండ్కి. April 1వ తేదీన కేజ్రీవాల్ ఏప్రిల్ ఫుల్ అయిపోతాడు, లోపలితో వస్తాడు. అంతే. ఇద్దరు జైలుకి వెళ్ళాల్సిందే. ఇద్దరు వెళ్ళాల్సిందే. అంటే ప్రలోభ పెట్టినందుకు ఈవిడ, ప్రలోభ పడ్డందుకు ఆయన, తప్పదు ఇంకా. అదే మరి చీపురు పూడ్చి ఒక అవినీతి లేని రాష్ట్రాన్ని, అవినీతి లేని దేశాన్ని సృష్టిస్తాను అని అన్నారు. ఎలా ఇది? దానికి ఆయన చెప్పిన ఎలాంటి మనుషులైనా సరే, ఈవెన్ దేవుణ్ణైనా సరే మాయ చేసి ప్రలోభ పెట్టి వాళ్ళ దారికి తెచ్చుకునే ఈ విద్యలన్నీ కూడా కేసీఆర్ కుటుంబానికి బాగా వచ్చు. కేసీఆర్కి వచ్చు, ఆయన విద్య నెక్స్ట్ నేర్చుకునేటువంటి ఆయన కొడుకుకి వచ్చు, వీళ్ళతో పాటు చూసి పెరిగింది కాబట్టి ఆ కూతురికి కూడా వచ్చు. అది సంగతి. వీళ్ళకి ఇట్లాంటి విద్యలు బాగా వచ్చు. సో చేస్తారు ఏదో రకంగా. అట్లాగే పాపం ఆయన్ని కూడా ప్రలోభ పెట్టారు. చూద్దాం మరి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఢిల్లీలో ఎలా ఉండబోతుంది, అలాగే మరి పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి తెలంగాణలో. కవిత గారి అరెస్ట్ దీని మీద ఎఫెక్ట్ ఉంటుందా? ఇది లోక్సభ ఎలక్షన్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి విజ్ఞాన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.